నువ్వు మనిషి భావోద్రేకాలతో కనెక్ట్ అవ్వద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను ఆత్మీయంగా, నా ఫీలింగ్స్ తో మీరు అటాచ్ అవ్వద్దు, నా ఉద్దేశాలతో మీరు అటాచ్ అవ్వద్దు, నా ఒపీనియన్స్ తో మీరు అటాచ్ అవ్వద్దు. దేవుని ఎమోషన్స్ తో, దేవుని ఆలోచనతో, దేవుని ఉద్దేశాలతో మీరేమవ్వాలా? అటాచ్ అయ్యి. అవి దేవునివి అని ఎప్పుడు తెలుస్తుంది? లేఖనాన్ని పరిశోధించినప్పుడు. ఏంటి? వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు, పరిశోధన చేసినప్పుడు అర్థం అవుతుంది. జ్యోతక్క చెప్తుంది కరెక్టేనా కాదా, అమ్మ చెప్తుంది కరెక్టేనా కాదా. లేదంటే మీరు ఎవరికి శిష్యులు అవుతారు? మనుషులకి శిష్యులు అవుతారు. ఎప్పుడైతే మనము దేవుని వాక్యము చేత ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిందని స్వస్థత మనకి కలిగి ఉంటుందో, వినిపిస్తుందా? ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని స్వస్థ